కాలం, కర్మ కలిసి రావాలి అంటూ ఉంటారు. కర్మ అంటే మనసు ద్వారా ప్రభావం చూపెట్టేది. కాలం అంటే పరిస్థితుల ద్వారా ప్రభావం చూపెట్టేది. కాల ప్రభావానికి పంచభూతాలు, కర్మ ప్రభావానికి నవగ్రహాలు ప్రాతినిధ్యం వహిస్తూ మనిషిని ఆడిస్తూ ఉంటాయి. కాలం, కర్మ ఆడే ఈ ఆటలో మనిషి గెలవాలి అంటే భగవంతుని ఆశ్రయించుకోవాలి అని ఋషులు చెప్పారు. కర్మకి చిక్కకుండా, కాలానికి అందకుండా జీవుడు ఎలా ఆట ఆడాలో వారు వివరించారు. మనసుని కర్మ ప్రభావం నుంచి బయటికి తీసుకురాగానే దాని మీద కాల ప్రభావం కూడా ఉండదు అని తెలియజెప్పారు. అందుకోసం మనసుని దైవీ భావనలో నిలుపుకోవటం అనేటువంటి విధానాన్ని ఋషులు చక్కగా బోధపరిచారు. అలా దైవీ భావనలో మనసును నిలిపి కాల ప్రభావానికి దూరమైనటువంటి సాధకులు ఆ ఋషి మార్గంలో మోక్షాన్ని లేదా ముక్తిని పొందారు.